జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అన్ని మతాలను సాధనంగా ఆహ్వానిస్తానని, వీలైనప్పుడు బైబిల్ చదువుతానని కూడా తెలియజేశారు. సాల్మన్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీ సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుతున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అనిపించింది. స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు. కాకపోతే అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం.